పెట్టుబడిదారులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వ నిర్వాహకంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాలిలో పెట్టేందుకు ఎంతగానో పాటుపడుతుంది. కానీ ప్రభుత్వ సంకల్పాన్ని భగ్నం చేసే చర్యలకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పాల్పడితే ఏమనాలి? ఏకంగా కప్పం కడితేనే కుదురుతుందంటూ నిర్మాణ పనులకు అడ్డం పడితే దానిని బరితెగింపు కాక మరేమనాలి? రామాయపట్నంలో ప్రస్తుతం జరుగుతున్న దందా ఇదే. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకు తెరలేచింది. కందకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకు తెర తీసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలుత డిమాండ్ చేశారు. కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్టు సంస్థ ససేమేరాంది. దీంతో ఇంటూరి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్టు సంస్థను దారికి తెచ్చుకునే లక్ష్యంతో ఏకంగా దారి కాశారు. నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఎలాగైనా తనకు కప్పం కట్టేలా ఒప్పించడమే ఆయన చర్యల అసలు ఉద్దేశం. రామాయపట్నం పోర్టుకు 2018 ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడికి సమీపంలోనే పేపర్ మిల్లు నిర్మాణానికి అదే సమయంలో శ్రీకారం చుట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పేపర్ మిల్లుకు తిలోదకాలు ఇచ్చి పోర్టు నిర్మాణ పనులను మాత్రమే చేపట్టింది. కొంతమేర పనులు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో నిర్మాణ సంస్థ పోర్టు పనులు పునఃప్రారంభించింది. సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇక్కడ పనులు ప్రారంభం కాగానే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు.